ఈ వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ వలన ఒక పర్సన్ 2 లక్షలు కోల్పోవడం జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక పర్సన్ 2 లక్షలు కోల్పోవడం జరిగింది. అది కూడా వాట్సాప్ ఇమేజ్ స్కామ్ వలన. అయితే ఈ వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఒక పర్సన్కి అన్నోన్ నంబర్ నుంచి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోని ఎప్పుడైతే ఆ పర్సన్ ఇది మనకు తెలిసిన వాళ్ళ ఎవరో తెలియని వాళ్ళ ఫోటో పంపించారు ఏమవుతుంది అనుకుంటా ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారనుకో, ఆ ఫోటోకి మాల్వేర్ అనే సాఫ్ట్వేర్ అనేది లింక్ ఉంటుంది. ఈ మాల్వేర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీ మొబైల్ హ్యాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ మొబైల్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనే మాల్వేర్ సాఫ్ట్వేర్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ పర్సన్కి అంటే అన్నోన్ పర్సన్కి మొబైల్ ద్వారా అంటే మొబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా ఒక ఫోటో పంపించిండో, ఆ పర్సన్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాడు కదా, ఆ పర్సన్ యొక్క మొబైల్ అనేది ఎవరైతే పంపించిండో అతని హ్యాండ్ ఓవర్లో ఇతని మొబైల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఫోటో డౌన్లోడ్ అవుతుందో అప్పుడు ఆ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫోటో వెనుక మాల్వేర్ సాఫ్ట్వేర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. అయితే ఈ మాల్వేర్ ఏం చేస్తుందంటే మీ ఫొటోస్, కాంటాక్ట్ నెంబర్స్, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ మీ మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మాల్వేర్లో స్టోర్ కావడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే పర్సన్ సెండ్ చేస్తుండో ఫోటోని, ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఈ రిసీవ్ చేసుకున్న పర్సన్ యొక్క బ్యాంకులో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అతని యొక్క అమౌంట్ అనేది కాజేయడం జరుగుతుంది అండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే సేమ్ మధ్యప్రదేశ్ జబల్పూర్లో కూడా ఒక పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి 2 లక్షలు తీసుకోవడం జరిగింది. ఆ పర్సన్ పోలీస్ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళు ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ జరగడానికి గల కారణం ఏంది? అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ అనేవి రెగ్యులర్గా జరగడం. సో కొత్త టైప్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉండడం వలన చాలా పీపుల్స్ అందరూ వాళ్ళ పనుల గురించి ఆలోచించడం వలన ఇలాంటి స్కామ్స్, ఫ్రాడ్ జరుగుతున్నాయంటే చాలా మందికి తెలియదు. సో వాళ్ళకి తెలియకుండానే ఆ స్కామ్లో, ఫ్రాడ్లోకి ఇరుక్కుపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ చేసుకునే అమౌంట్ అంతా లాస్ కావడం జరుగుతుంది. మీరు అనొచ్చు పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం మనీ ట్రాన్స్ఫర్ జరిగిన దాన్ని కూడా రికవరీ చేస్తారని. ఎంతవరకు రికవరీ చేస్తారు? మీకంటూ నాలెడ్జ్, మీకంటూ అవేర్నెస్ ఉంటే మీరు ఆ ఫ్రాడ్లోకి దిగిపోవడానికి అంటే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం అయితే ఈ అవేర్నెస్ ఉండడం వలన మీకు ఆ ఫ్రాడ్ జరుగుతుందని మీకు తెలిసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే దాన్ని స్కిప్ చేయడం జరుగుతుంది, లేకుంటే ఆ నెంబర్ని డిలీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఇంపార్టెంట్. పోలీస్ వాళ్ళకి కేసెస్, అదేవిధంగా వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పనులు బిజీ ఉంటారు. ఈ విధంగా చాలా ఫ్రాడ్స్ అనేది మన ఇండియాలో జరుగుతున్నాయి. దాంట్లో ఇది వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది. అసలు ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, ఇది ఎక్కువ మనం యూజ్ చేసే వెబ్సైట్, అదేవిధంగా గూగుల్ క్రోమ్లో ఈ స్కామ్ ఫ్రాడ్ అనేది జరగదు. ఎందుకు జరగదంటే, ఒకవేళ మనం యూజ్ చేసుకునే గూగుల్ క్రోమ్లో జరిగిందనుకో పోలీస్ వాళ్ళు వెంటనే ట్రాక్ చేసి పట్టుకుంటారు. ఎందుకంటే ఎవరైతే పర్సన్ ఫ్రాడ్ ఆయన స్కామ్ చేస్తుండో ఆ పర్సన్ ఐపీ అడ్రస్, అదేవిధంగా లొకేషన్ అనేది ఈ ఓపెన్ సోర్స్ వెబ్లో స్టోర్ ఉంటుంది అండ్ జంప్ కాదు. సో అందుకే దీన్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది ఎప్పుడు గూగుల్ క్రోమ్లో చేసినప్పుడు. కానీ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డార్క్ వెబ్ని యూజ్ చేస్తారు. ఈ డార్క్ వెబ్ ఏంటంటే టార్ బ్రౌజర్ యూజ్ చేసుకోవడం వల్లనే ఈ డార్క్ వెబ్ అనేది రన్ కావడం జరుగుతుంది. అయితే ఈ టార్ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఎవరైతే పర్సన్ ఈ డార్క్ వెబ్ని టార్ బ్రౌజర్ త్రూ యూజ్ చేస్తుండో ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్, లొకేషన్ అనేది మల్టిపుల్ ప్లేసెస్కి జంప్ అవుతుంది, షేర్ అవుతుంది, కాబట్టి పట్టుకోవడం కుదరదు. అందువల్లనే పోలీస్ వాళ్ళు ఈ స్కామ్ చేసే వాళ్ళని, అదేవిధంగా ఫ్రాడ్ చేసే వాళ్ళని పట్టుకోవడానికి చాలా టైం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు పట్టుకుంటారంటే ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఆ స్కామ్ని వాళ్ళ మీద యూజ్ చేసుకొని అంటే ప్రయోగించుకొని వాళ్ళు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా చిన్న ఏదైనా లీకేజ్ అనేది జరిగినప్పుడు అప్పుడు పోలీస్ వాళ్ళు ఆ పర్సన్ యొక్క లొకేషన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. అప్పటిదాకా పోలీస్ వాళ్ళు కూడా పట్టుకోవడం జరగదు. ఈ డార్క్ వెబ్ అనేది ఆ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ అనేది ఆ పర్సన్ ఆ ఇమేజెస్ క్లిక్ చేసినప్పుడు ఒక బ్రౌజర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ రీడైరెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మాల్వేర్ అనేది ఆ మొబైల్లో ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. దానివల్ల చాలా మొబైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళ దగ్గర ఉండడం వలన వాళ్ళు ఓటీపీ షేర్ చేసుకోవడం జరుగుతుంది, బ్యాంకుని కాల్ చేయడం జరుగుతుంది, అండ్ ఇమేజెస్ యూజ్ చేసుకొని కూడా బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా పోలీస్ వాళ్ళు చాలాసార్లు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సైబర్ అటాక్ జరుగుతుంది.
ఎవ్రీ పర్సన్ అలర్ట్ ఉండాలా. అండ్ చాలామంది పీపుల్స్కి ఈ ఫ్రాడ్స్ గురించి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. మరి తెలియని వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అంటే చిన్నపిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళందరికీ వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి కూడా పోలీస్ వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూస్లో కూడా ఎప్పటికప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇండియాలో కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉంటే వాళ్ళు కూడా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు మొబైల్స్ యూజ్ చేస్తారు, కానీ వాళ్ళకి అంతగా నాలెడ్జ్ ఉండకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అమౌంట్ని సేవింగ్ చేసుకోవడం వల్ల ఈ సైబర్ అటాక్ చేసే వాళ్ళు అన్నోన్ పర్సన్స్కి మొబైల్ నెంబర్ ద్వారా ఫొటోస్ పంపించడం వల్ల వాళ్ళు ఇది ఎక్కడి నుంచో మనకు తెలిసిన వాళ్ళు పంపించారేమో అని తెలుసుకొని వాళ్ళు ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకోవడం వలన ఈ విధంగా వాళ్ళ యొక్క అమౌంట్ కూడా ఖాళీ కావడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ జరిగినప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే 1930 సైబర్ పోలీస్ వాళ్ళకి వెంటనే కంప్లైంట్ చేయండి. ఎందుకు కంప్లైంట్ చేయాలని చెప్తున్నా అంటే మీకు వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ జరిగిన వెంటనే మీ బ్యాంక్ నుంచి అమౌంట్ వెంటనే కాల్ అయింది అనుకో, ఆ వెబ్సైట్ యొక్క లొకేషన్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే బ్యాంక్ ఖాతాలోకి వేరే అన్నోన్ పర్సన్ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ షేర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వెంటనే కంప్లైంట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వెబ్సైట్ యొక్క లొకేషన్ని ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ టైంలో ఇది జరగదు, ఎందుకంటే చాలామంది వాళ్ళు స్కామ్కి గురైన తర్వాత పోలీసు వాళ్ళకి చెప్తే లైఫ్ ఏమవుతుంది, ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారని కూడా బాధపడి వాళ్ళు ఏం చేస్తారని చెప్పరు. దానివల్ల ఏమవుతుందంటే సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళకి లాభం ఉంటుంది, వీళ్ళకి మాత్రం లాస్ జరుగుతుంది. అందుకే చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈ వాట్సాప్ ఇమేజ్ ఫ్రాడ్ అనేది చాలా జరుగుతుంది. అండ్ మనకు తెలిసింది మాత్రం ఈ మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఒక పర్సన్ 2 lakhs కోల్పోవడం జరిగిందని. కానీ ఇట్లా ఎంతమంది కోల్పోయారో తెలియదు. సో వాళ్ళు బయటికి ఇంకా రాలేరు. సో వస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పొచ్చు, కానీ ఎంతమందికి జరిగిందో చెప్పలేము. సో అందుకే మీకు చెప్తున్నా ఏంటంటే మీకు అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్లో మీ ఇమేజ్ కానీ ఏది వచ్చిన అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన దాన్ని వెంటనే డిలీట్ చేయండి. ఓపెన్ చేసి ఓలో మనకు తెలిసిన వాళ్ళు పంపించారు అనుకుంటా దాన్ని క్లిక్ చేసారు అనుకో, మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా కాల్ అయినాక ఎవరు ఏం చేయలేరు. అది ముందే ఉంటుంది, ముందే పోగొట్టుకోకుండా చూసుకోరు. అండ్ ఇంకొకటి పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే, అండ్ ఇది టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరూ పోలీస్ వాళ్ళు అదేవిధంగా అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది ఏంటంటే మీ మొబైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచుకొని అదేవిధంగా యాంటీవైరస్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేయండి అని కూడా పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదేం చేస్తుందంటే మీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే అదేవిధంగా మీ యాంటీవైరస్ అనేది మా అప్లికేషన్స్ మొబైల్లో ఉన్నదనుకో, ఏదైనా మాల్వేర్ అనేది మీ మొబైల్లోకి వస్తే దానిని ఇన్స్టాల్ కాకుండా చూసుకోవడానికి తోడ్పడుతుంది. అయితే మీరు ఏదైనా క్రోమ్లో అన్నోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు హార్మ్ఫుల్ అని వస్తుంది చూడు, అలాంటివి మాత్రం ఇన్స్టాల్ చేసుకోకండి. ఎందుకంటే మీ మొబైల్కి థ్రెట్ ఉంటుంది. ఇదేంటంటే మాల్వేర్ అనేది అనుకోకుండా మీ మొబైల్లోకి ఇన్స్టాల్ కావడం జరుగుతుంది, దానివల్ల మీకు థ్రెట్ ఉంటుంది. సో అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నేను మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.